రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక స్పీడ్ అందుకుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వీటిని సమన్వయం చేస్తున్నారు. దీనికోసం జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో జడ్పీసీ స్థానానికి 3 నుంచి 4 పేర్లు సూచిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు జాబితా అందజేశారు. కొందరు ఎమ్మెల్యేలు మండల కమిటీల సమావేశం ఏర్పాటు చేసుకుని వారే అభ్యర్థులు నిర్ణయించుకుని పేర్లను ఇవ్వాలని సూచిస్తున్నారు. రేపటికల్లా జాబితా నుండి అధ్యక్షులు ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు సూచించారు. ఈ క్రమంలోనే మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల మీటింగ్ కొనసాగుతుంది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక స్పీడ్ అందుకుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వీటిని సమన్వయం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక స్పీడ్ అందుకుందా? లక్ష్మీనాథ్, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 9 నుంచి కూడా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకారం కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇటు అంటే 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదటి విడతలోనే ఉండటంతో వెంటనే అంటే 2-3 రోజుల్లోనే ఇప్పటికే అంటే షెడ్యూల్ అంటే ఏదైతే నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అప్పట్లోగా ప్రతి ఒక్కరు సమాయత్తం కావాలి, ఎన్నికలకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అభ్యర్థులను కూడా ఖరారు చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం సూచించిన నేపథ్యం కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కులగనం చేసిందో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము అయితే అదైతే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రస్తుతం అది కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెల 8న తుది తీర్పు వెలువడనుంది. అయితే అక్టోబర్ 8న ఈ తీర్పు వెలువడిన తర్వాత 9th నుంచి ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వడము జారీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో అప్పటి వరకు పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక అనేది పూర్తి కావాలని చెప్పేసి కూడా సీఎం సూచించారు. అయితే దీనికి సంబంధించి నిన్న కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా మంత్రులుగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా నిన్న సమావేశం అయ్యారు. అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా జిల్లాల ఎంపికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రేపటి వరకు ఈ నెల 5 లోపల ఖచ్చితంగా అభ్యర్థుల పేరు ఖరారు చేస్తూ తుది నివేదిక అంటే తుది జాబితా ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం సూచించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇప్పటికే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లిస్ట్ అంతా కూడా ఫైనల్ చేశారు. అంతేకాకుండా ఒక్కొక్క నియోజకవర్గం అంటే ఒక్కొక్క స్థానం నుంచి పూర్తి స్థాయిలో 3 నుంచి 5 పేర్లను ఖరారు చేస్తూ
జాబితా ఇవ్వాలని చెప్పేసి కూడా నేపథ్యం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రిగా కావచ్చు, జాబితా ఇవ్వనున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చాలా ఫిల్టర్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఎందుకంటే కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే చాలా మంది పోటీకి ఆశావాహులు ఉంటారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ నుంచి చాలా మంది పోటీలో ఉంటారు. ప్రతి ఒక్కరిని అంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరు ఇబ్బందులు తలపెట్టకుండా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థికే ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వీళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు అంటే నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, గ్రామ స్థాయి నుంచి కూడా పోటీ చేసే అభ్యర్థుల యొక్క పరిస్థితులు అంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి నేమ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కావచ్చు, ఒకవేళ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే కనుక ఖచ్చితంగా గెలిచి ఎంత మేరకు ఉన్నాయి కూడా వాళ్ళు తెలుస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎవరున్నారు, అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఆశావాహులుగా ఉన్నారు, వచ్చిన తర్వాత టికెట్ ఆశించే వాళ్ళు అంటే ఏదైతే స్థానాన్ని జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ వెన్నంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎవరు ఈ కార్యక్రమాలను చేస్తూ వచ్చారు. ఈ అన్ని అంశాలు కూడా అంటే పార్టీ గతంలో ఉన్నప్పటి నుంచి ఒకే పార్టీలో కొనసాగిన వాళ్ళు కావచ్చు, పార్టీ అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు పార్టీలో జాయిన్ కావచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాయిన్ అయ్యి ఈ 3 వర్గాల పూర్తి స్థాయి ఎంతమంది ఆశావాహులు ఒక జాబితాతో పాటు మన జిల్లా ఇంటిలు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఫైనల్ చేస్తుంది. అయితే ఒక స్థానం నుంచి 3 నుంచి 5 ఫైనల్ చేసి ఆ యొక్క లిస్టును సీఎం కి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. సీఎం కి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫైనల్ అభ్యర్థిని ఎంపిక చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు మరి కాసేపట్లో హైదరాబాద్ కి చేరుకుంటారు సిద్ధం కాబట్టి మరొకసారి చీఫ్ తో పాటు రేవంత్ రెడ్డి రాజన్ కూడా అనున్నారు. అభ్యర్థి వచ్చేటప్పుడు ఎన్నిక కావాల్సిన కార్యచరణ స్థాయిలో మరొకసారి సమావేశం జరిపి అభ్యర్థుల ఎంపిక ఎలా చేయాలి అంటే పార్టీలో ఉన్నటువంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఒకవేళ పార్టీలో అక్కడ మైనస్ ఉంటే అంటే ఏ అంశాలను అవి ఎత్తి చూపుతున్నాయితో పాటు పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎవరు ఎక్కువ సహాయపడుతున్నారు, ఇలాంటి అంశాలన్నిటిని కూడా తుది జాబితాలో ఫైనల్ చేసే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా కొంతమంది పార్టీ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని నిబంధనలు పెడుతూ వచ్చారు, షరతులు పెడుతూ వచ్చారు. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మేము చూపించినటువంటి అభ్యర్థులని కేటాయించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతో పాటు ఇంత ముందుకు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా వచ్చినటువంటి అభ్యర్థులకు పిఆర్టీ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇద్దరి మధ్య కొంచెం విభేదాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని సమన్వయం చేస్తూ అభ్యర్థుల ఎంపిక పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. థ్యాంక్ యూ బబిత.